జపాన్ నిద్ర లేసింది. ఎప్పుడంటే రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిల మీద అణుదాడి తర్వాత జపాన్ అనేది ఒక పాసిఫిస్ట్ అంటే ఒక సైనిక దేశంగా కాకుండా ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఆర్మీ అనేది లేదు జపాన్‌లో. సెల్ఫ్ డిఫెన్స్ నేవీ, సెల్ఫ్ డిఫెన్స్ ఎయిర్ ఫోర్సు, సెల్ఫ్ డిఫెన్స్ ఆర్మీ అంతే. దానికి ఆర్మీ అనే పేరుండదు. జపనీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని ఉండదు. జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అని పెట్టుకుని పాసిఫిస్ట్ కాన్స్టిట్యూషన్ పెట్టుకుని అమెరికా న్యూక్లియర్ అంబ్రెల్లా రక్షణలో జపాన్ ఉంది ఇప్పటి వరకే, గత 80 సంవత్సరాలుగా. కానీ ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్గా మొట్టమొదటి లేడీ ప్రైమ్ మినిస్టర్ తనయ్ తకాచి రావడం. ఈవిడ రాగానే జపాన్ ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం 80 సంవత్సరాలుగా ఉన్న ఈ మడ్డినంతా వదిలించుకుని ఒక సింగం, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉన్న పవర్ఫుల్ కంట్రీగా ఇప్పుడు జపాన్ అవతరిస్తుంది. దీంతో వెంటనే అక్కడున్న చైనా, జీ జిన్పింగ్కి, ఉత్తర కొరియాలకి ఆల్మోస్ట్ దే ఆర్ షేకింగ్ అనమాట. ఎందుకంటే జపాన్ నిద్ర లెగడం అంటే ప్రపంచ చరిత్రకి తెలుసు అనమాట జపాన్ కథ ఎలా ఉంటుందో. ఇప్పుడు తనయ్ తకాచి ఎవరు? ఈవిడి లేడీ సింగం అని చెప్పొచ్చు. ఈవిడ కొన్ని మార్పులు తెచ్చింది జపాన్. ఈ మార్పులు తెచ్చిన తర్వాత ఇప్పుడు జపాన్తో చైనా యుద్ధం చేయడం అంటే చైనా ఓటమి 100కి 100%. చైనా 10 ముక్కలు అయిపోద్ది. అది చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు జపాన్ తనయ్ తకాచి చేసే మార్పులు ఏంటంటే ఆవిడేంటంటే ఈ రాజ్యాంగాన్నే సవరణ చేసేస్తుంది. ఎందుకంటే ఎల్డిఎఫ్, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, ఆవిడ పార్టీకి 316 సీట్లు 450 సీట్లకి తిరుగులేని 2/3 మెజార్టీ. జపాన్ రాజ్యాంగాన్ని మార్చడానికి కావాల్సిన శక్తి ఆవిడకు ఉంది కాబట్టి జపనీస్ పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే జపాన్లో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 9 అనేది మార్చేస్తాయి. అంటే జపాన్కి ఆర్మీ వచ్చేస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే జపాన్ డిఫెన్స్ బడ్జెట్ జీడిపిలో 2% పెంచుతుంది. సో అది చాలా $100 బిలియన్ దాటిపోతుంది అనమాట. ఇప్పటికే $56 బిలియన్. సో అది తర్వాత ఆర్మీ ఎక్స్పోర్టు అంటే ఆయుధాల ఎక్స్పోర్ట్ మీద రెస్ట్రిక్షన్ తీసేసింది. ఇంపోర్ట్స్ కూడా చాలా ఎక్కువైపోతాయి. అది మూడోది. తర్వాత జపాన్లో అత్యాధునిక మిలిటరీ మోడర్నైజేషన్ చేసేసి ఫైటర్ జెట్లు, 6th జెన్ ఫైటర్సు, డిస్ట్రాయర్సు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల నిర్మాణానికి ఆవిడ ప్లాన్ చేసేస్తుంది. తర్వాత అణ్వస్త్రాలను కూడా సిటికలో సంపాదించే విధంగా జపాన్కి అంత టెక్నాలజీ ఉంటుంది. అదొకటి పెద్ద మార్పు జరుగుతుంది. తర్వాత ఈ ఇండియా లాంటి దేశాలతో అత్యధికంగా సైనిక సంబంధాలు పెట్టేసుకుంది ఇండియా. తర్వాత తైవాను, ఈవెన్ ఫిలిప్పైన్సు, సౌత్ కొరియా, వీటితో కూడా ఎక్కువగా సంబంధాలు పెట్టేసుకుంటుంది. ఎందుకంటే చైనా శత్రువులతో అని చెప్పొచ్చు అనమాట. ఈవిడ విదేశాంగ విధానాన్ని, ఈ మిలిటరీ ఇంటర్నల్ అన్నీ కూడా మొత్తం రీస్ట్రక్చర్ చేసేసింది. ఎందుకంటే ఇటు ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్, జీ జిన్పింగ్ చైనా నుంచి భయంకరమైన థ్రెట్ ఉంది కాబట్టి పబ్లిక్ సపోర్ట్ ఆవిడ చేసి అంతగా గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆవిడ లేడీ సింగం జపాన్ని 80 సంవత్సరాలున్న ఈ మడ్డినంతా విధిల్ చేసింది. ఇప్పుడు జపాన్ ఒక ఆధునిక మిలిటరీ నేషన్గా మారిపోతుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో జపాన్కి చైనాకి యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు? ఈ విషయాన్ని పరిశీలిస్తే ఏంటంటే జపాన్ ఓడించడం చైనాకి అసంభవం. చైనా 10 ముక్కలు అవుతుంది. అందుకే జపాన్ అంటే చైనాకి ఎక్కువ భయం కూడా. ఎందుకంటే 1914లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఒకసారి జపాన్ ఆక్యుపై చేసింది. తర్వాత 1914 నుంచి 1930 ఆల్మోస్ట్ 1945 యుద్ధం వరకే జపాన్లో ఎక్కువ భూభాగం జపాన్ కింద ఉండిపోయింది. చైనా ఎక్కువ భూభాగం, ముఖ్యంగా మంచూరియా నార్త్ ఈస్ట్ పార్ట్ అంతా జపాన్ కింద ఉండిపోయిందనమాట. కాబట్టి జపాన్ అంటేనే చైనాకి భయం. జపనీస్ సైన్యం అంటేనే చైనాకు ఒక రకంగా సైకలాజికల్లీ ఫియర్. ఇప్పుడు జపాన్తో పోలిస్తే చైనా చాలా పవర్ఫుల్లే, కానీ ఆర్మీతో, తర్వాత జపాన్ యొక్క మోడర్నైజ్డ్ ఆర్మీడ్ ఫోర్సెస్తో, వాళ్ళ ఆధునికతో, వాటి జోగ్రఫీ కూడా పైన ఉన్న హొక్కైడో, హోన్షు, షికోకు, క్యుషు అనే ఐలాండ్లు ఉంటాయి. అది పసిఫిక్ మహాసముద్రాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. వాళ్ళు పుట్టుకతోనే సీఫేరర్స్, వాళ్ళు సముద్రంలో ఆట ఆడుకునే రకం. వీళ్ళని గెలవడం చైనాకి అసంభవం కూడా. దాని దగ్గర తొమహాక్ లాంటి అమెరికా మిలిటరీ ఎక్కువ, అమెరికా యొక్క ఎయిర్ బేస్లు ఎక్కువ జపాన్లో ఉంటాయి. జపాన్ రక్షణకు అణ్వాయుధాలు కూడా ఒకినావాలో ఉన్నాయి. యుఎస్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అక్కడ ఉన్నాయి. జపనీస్ ఆర్మీ కూడా చాలా తక్కువైన చాలా పవర్ఫుల్. దాన్ని దాటి రావడం అసంభవం. దాని టెక్నాలజీ, దాని సైబర్ వార్ఫేరు, దాని యొక్క టాక్టిక్స్ వేరే ఉంటాయి అన్నమాట. ఇలాంటి సందర్భంలో జపాన్తో చైనాకు యుద్ధం వస్తే చైనా సర్వనాశనం అండి. ఎందుకంటే జపాన్ని గెలవడం అసంభవం కూడా.
ఇది కూడా ఇప్పుడు జపాన్లో అన్ని సిటీలు నాశనం చేసే విధంగా న్యూక్లియర్ పవర్ఫుల్ మిసైల్స్ని, డిస్ట్రాయర్స్ని, నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని సంపాదించేసుకుంటుంది. ఈ విధంగా జపాన్ ఏంటంటే ఒక సైనికంగా అత్యున్నతమైన సైనిక శక్తిని సంపాదించింది. ఎందుకు అంటే తనను తాను రక్షించుకోవడానికి. ఎందుకంటే జపాన్ ఇప్పుడు చైనా ఏంటంటే సౌత్ చైనా సీ, జపనీస్ సీ, ఎల్లో సీ నావే అంటుంది. తర్వాత సెంకోకు ఐలాండ్ జపాన్ చేతిలో ఉన్న ఐలాండ్ నాదే అంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇటు కిమ్ జాంగ్ ఉన్ కూడా జపాన్ పైనుంచి మిసైల్స్ని ప్రయోగిస్తూ ఉంటాడు. అవసాంగో 41 అవసాంగ్ 51 తెచ్చేసుకుని జపాన్ అంతా నాశనం చేసే శక్తి ఆయన దగ్గర ఉంది. మరి ఇలాంటి సందర్భంలో జపాన్ తనకు తాను రక్షించుకోవడానికి కూడా అది ఆధునికంగా మారాల్సింది. అందుకని జపనీస్ ప్రజలు ఈవిడ తనయ్ తకాచిని 2/3 వంతు కంటే ఎక్కువ మెజార్టీతో ఈవిడిని గెలిపించుకోవడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈవిడ అన్ని చర్యలు మోడర్నైజేషన్ చేస్తుంది. దీనికి ఇండియా, తర్వాత సౌత్ కొరియా, ఇటు ఫిలిప్పైన్స్, ముఖ్యంగా అమెరికాలు సపోర్ట్ చేస్తున్నాయి. తర్వాత నాటో దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి జపాన్ గెలవడానికి జపాన్ శక్తి చైనా కంటే తక్కువైనా జపాన్కున్న మిత్రపక్షాలు, జపాన్కున్న అత్యాధునిక టెక్నాలజీ, దాని యొక్క వార్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చరిత్రలో జపాన్ చేసిన వార్లు చైనా చేయలేదు. కాబట్టి జపాన్కి అత్యంత వ్యూహాత్మకంగా చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట వార్ల పరంగా. కాబట్టి జపాన్ ఓడించడం చైనాకి అసంభవం. కాబట్టి జిన్పింగ్ ఇప్పుడు జపాన్ ఒక్క స్టెప్ వేసినా జిన్పింగ్ వెంటనే దడదడలు పట్టుకుంటాడు. కిమ్ జాంగ్ ఉన్ కూడా జపాన్ ఏ స్టెప్ వేస్తుందో భయపడుతూ ఉంటాడు. జపాన్కి ఎక్కువ భయపడతాడు అమెరికా కంటే ఎవరు, కిమ్ జాంగ్ ఉన్. ఈ విధంగా తనయ్ తకాచి ఇప్పుడు లేడీ సింగం నిద్ర లేచినట్టే జపాన్ తన యొక్క 80 సంవత్సరాల చరిత్రనంత పక్కన పెట్టి మళ్ళీ మోడర్నైజ్డ్ నేషన్ అయిపోతుంది. ఇది ఇండియాకి చాలా అత్యున్నతమైన వరం. ఎందుకంటే ఇటు పసిఫిక్ మహాసముద్రంలో చైనాని అడ్డుకునే విధంగా జపాన్ తయారైపోతే తర్వాత ఇది చైనాని అక్కడే చెక్కి పెడితే చైనా భారత్ హిందూ మహాసముద్రం దాకా వచ్చి భారత్ని ఎదుర్కోలేదు. ఈ విధంగా జపాన్ శక్తివంతం దేశంగా తయారవడం అంటే ఇది భారత్కు ఒక వరం. అందుకనే తనయ్ తకాచి భారత్ రావడం జరిగింది. రీసెంట్గా ఎంతో వ్యూహాత్మకంగా ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చైనాలో ఉన్న పెట్టుబడులు 80,000 కంపెనీలని 40,000 నుంచి 60,000 చైనా కంపెనీలు చైనా నుంచి బయటకు వచ్చేసి అవి ఇండియా వస్తున్నాయి. ఈ విధంగా ఇప్పుడు ఈ చైనాకి విరుద్ధంగా, చైనాకి ఎగినెస్ట్గా జపాన్ ఇండియాలు సపోర్ట్ చేసుకున్నాయంటే ఇక మన చైనా యొక్క శత్రుత్వం, చైనా యొక్క ఈ యొక్క పీడ విరగడైనట్టు అనమాట. అది జపాన్కే కాదు, ఇండియాకు కూడా. కాబట్టి ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ పసిఫిక్ మహాసముద్రంలో. జపాన్ సింగం, లేడీ సింగం ద్వారా దీనికి భారత సపోర్టు పూర్తిగా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు జపాను, తర్వాత ఫ్రాన్సు, జర్మనీలు కలిసి 6th జనరేషన్ ఫైటర్ తయారు చేస్తున్నాయి చైనాకి ఎగినెస్ట్గా. కాబట్టి ఇది కూడా మనం చూడాలి. తర్వాత చైనా ఇప్పుడు జపాన్ నుంచి కొన్ని డిస్ట్రాయర్స్ని, నేవల్ పవర్ఫుల్ షిప్స్ని భారత్ దిగుమతి చేసుకుంటుందని తెలుస్తుంది. కొన్ని హెలికాప్టర్లను కూడా, కొన్ని యుద్ధ విమానాలు కూడా, ఇది F-2 అని. కాబట్టి ఈ విధంగా ఆ ఆయుధాలు భారత్కి చాలా ఉపయోగం. భారత్ బ్రహ్మోస్ లాంటివి జపాన్కు ఉపయోగం. ఈ విధంగా జపాన్ ఇండియాలు సహకరించుకుంటే ఇక చైనా 10 ముక్కలు తప్పితే అక్కడ ఏమీ లేదు.